వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నా. మీకెవరికి అడ్రాను ఇంకా? మీకెవరికి అక్కర్లేదుగా? నాన్నకు కూడా చెప్పి నేను వెళ్ళిపోతున్నారా? అమ్మ మహాతల్లి, నేను వెళ్ళిపోతున్నానమ్మా. ట్రైన్ వచ్చేస్తుందిరా. నేను వెళ్ళిపోతున్నారా? అందరు జాగ్రత్తరా, ఓకేనా? ఎవడ్రా నువ్వు? అసలు ఏం చేస్తున్నావు నీకన్నా తెలుస్తుందా? ఎవరికి తలవంతకు ఎవరికి తలవంతకు ఎవరిని ఆదించకు. కండలు పిండే కష్ట జీవులకు ఇంటికి కరువుంటుందా? లేచావా? పిండే కష్ట జీవులకు ఇంటికి కరువుంటుందా? నిజాయితీకై నిలిచే వారికి పరాజయం ఉంటుందా? ఓరు బాబా, అలా చూడకరా. నీకెంతకు అసలు మాటలు వచ్చారావా? వచ్చు. ఇప్పుడు చెప్పు, ఇందాక పిచ్చి పని చేసుకుంటా కారణం ఏంటి? చాలా బాధ ఉంది అయితే నీలో. అసలు ఏమైంది? ఏం చదువుకుంటున్నావు నువ్వు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? ఏం జాబ్ చేస్తున్నావు? జాబే నా ప్రాబ్లం. అంటే నాకు జాబ్ లేదు. జాబా? ఎందుకు నవ్వుతున్నావు? జాబ్ లేదనా? కేవలం జాబ్ లేదనా ఈ పిచ్చి పని చేసుకుంటున్నావు నువ్వు? జాబ్ ఒకటే కదా నా ప్రాబ్లం. ఉండు, నేను చెప్తాగా, ఉండు. రోజు ఇంట్లో వాళ్ళు తిట్లు, బయట వాళ్ళు అడిగే క్వశ్చన్లు, వాళ్ళు చూసే చూపులు, బయట ఖాళీగా తిరిగి అన్నం తినే టైంకి నాన్న క్లాస్ పీకడం మొదలు పెడతాడు. ఆ క్లాస్ వినలేక అన్నాన్ని ఆకలిని సగంలో చంపేసి వచ్చేస్తావు. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నీ మీదకే వస్తాయి. లైఫ్ అంతా ఇలానే రొటేట్ అవుతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు? జాబ్ లేకపోవడం వల్ల. నువ్వు చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యావు, కానీ నీకు ఎవ్వరూ జాబ్ అవ్వలేదు. నీ ఎఫర్ట్స్ని నీ ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోక నువ్వేదో కావాలని ఖాళీగా తిరుగుటకు చూస్తున్నావు అని అనుకుంటున్నారు. రోజు తిట్టే తిట్లు కన్నా వాళ్ళు కొంచెం ఎక్కువ తిట్టేశారు. నువ్వు ఈ పిచ్చి పని చేసుకుంటూ వచ్చావు, అంతేనా?
టీ తాగు, చల్లారిపోతుంది. జాబ్ ఒకటేనా, లో ప్రాబ్లం లాంటిది కూడా ఉందా? అది కూడా. అనుకున్నా. ఏం లేదు, జనరేషన్లో అదంతా కామన్ కదా, అందుకే అడిగాలే. వీటికి కూడా సూసైడ్ చేసుకుంటారేంటి? అది జరిగి 6 months అయింది. అది కాదు నా ప్రాబ్లం, జాబే నా ప్రాబ్లం. అదేంటో అర్థం కాదు. చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేశారు. నన్ను ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఎలా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటావు మొత్తం మీద? ఒక 5-6 ఇంటర్వ్యూస్కి వెళ్ళా. 5-6 ఇంటర్వ్యూస్కా? నేను ఒకటి చెప్తా, వింటావా? ఏంటి? బావా, రే బావా, 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 లేకు బావా. ఎరా, ఈరోజు ఆదివారం గుర్తుందా? మార్కెట్కి వెళ్దాం పదా. అక్కడ టీషర్ట్ ఉంది, తీసుకురా. ఇదిగో బావా. ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళావంట? ఇంకెక్కడికి రా, ఇంటర్వ్యూకే. ఏమన్నారు? ఏముందిరా, ఎప్పుడులాగా ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎరా, ఇంకెన్ని ఇంటర్వ్యూలు అంటే రెజ్యూమ్ పట్టుకొని తిరుగుతావురా? ఇంకా మా మాట వినవా? జరగని దాని గురించి ఎందుకు అంత తపన పడుతున్నావు? నాతో పాటు యూపీఎస్సీ ట్రైనింగ్ రాయమని చెప్పా కదరా. నాకు సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే ఇంట్రెస్ట్ రా. ముందు బండితి, మార్కెట్కి వెళ్దాం. మా చెప్పరా, మార్కెట్కి వెళ్తున్నా, ఏమన్నా కావాలా? ఏం తీసుకొస్తావురా? డబ్బులు లేవు కానీ ఈ పూటకి గుడ్లు తీసుకొచ్చేయి. మరి చెల్లి తింటదిలేరా. సరే అయితే. సరే వెళ్ళరా అన్న. ఒక హాఫ్ కేజీ చికెన్ కొట్టాను.
హలో. హలో బావా, ఆ, ఎక్కడ బావా? ఇంకెక్కడుంటా, ఇంట్లోనే. ఏం చేస్తున్నావు? న్యూస్ పేపర్లో జాబ్ వేకెన్సీస్ పడితే చూస్తున్నా. ఏంటి, సాక్షి న్యూస్ పేపరేనా? బావా అది మొన్నటి న్యూస్ పేపర్ బావా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోయావు కదా, వదిలేసినట్టున్నా. అయినా ఇవాళ ఆదివారం కదా, ఎవరు కాల్ లిఫ్ట్ చేస్తారు? సరే కానీ మన వాళ్ళందరం ఒక చోటే ఉన్నాం, రావచ్చుగా, కలుసుకుందాం. ఇక్కడ ఎక్కడేంటి బావా, ఎప్పుడు కలుసుకునే చోటే. సరే, ఒక అరగంటలో వస్తా. సరే బావా, రా. అవునరా, ప్రశాంత్ గడండి మనతో కలవడం మానేశాడు. ఎప్పుడు చూసినా అటు ఇటు తిరుగుతున్నాడు. ఏమైందంటావు? ప్రశాంత్ గడా ఏమోరా మరి, ఆడికి శ్రావణి అనేలు ఎవరుండేది కదరా, అది ఉన్నంతకాలం హీరోలాగా ఫీల్ అయిపోయాడు. అది వదిలేసిన తర్వాత గీతాంజలి సినిమాలో నాగార్జునలా తయారయ్యాడు. రా మీ బావ వస్తున్నాడు. ఎరా అరగంట అన్నావు, పావు గంటలు వచ్చేసావు, అంత ఖాళీగా ఉన్నావా? ఎరా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఎరా, ఎరా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నవ్వుకుంటున్నారు వచ్చేప్పుడు. ఏం లేదురా, ఒక్కొక్కరు ఒక దాంట్లో సెటిల్ అయ్యాంగా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నిజమే కదరా మీరు మాట్లాడుకునేది. వీడేమో ఆటోమొబైల్ చదివి చక్కగా ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నాడు. వెంకీగాడేమో వాళ్ళ నాన్న టెంట్ హౌస్ చూసుకుని సెటిల్ అయిపోయాడు రా. వీడేమో మన చదివిన కాలేజీలోనే లెక్చరర్ అయిపోయాడు. సీనుగాడేమో టాలెంట్ లేకపోయినా చక్కగా మంచి జాబ్ కొట్టాడు. సాయిగాడేమో యూపీఎస్సీ ఎలాగైనా క్రాక్ చేస్తాడు రా. నేనే ఇంకా జాబ్లు అంటూ తిరుగుతూ ఉంటా. సర్లేరా, నేను వెళ్తున్నా, బాయ్. అరే బావా ఉండరా, నేను వస్తా. అవునరా భాస్కర్, మీ బావ షెడ్లో మెకానిక్గా ఖాళీ ఉందన్నావు కదా, అది నేను చేస్తా. ఏంట్రా నువ్వేంటి, నువ్వు చదివిందేంటి? మెకానిక్గా చేయడం ఏంట్రా? కాదురా, ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే అసలు ఏం బాగాలేదు. ఆడొచ్చాడుగా పొద్దున్న, ఆడు చూశాడుగా, ఇల్లు గడవాలంటే ఏదో ఒకటి చేయాలి. కొంచెం బావతో మాట్లాడి ఓకే చేయరా ఎలాగోలా. సరే, నేను చెప్తాలే. ఓకేనా? సరే బాయ్. సరే, జాగ్రత్త. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఏమో మరి, ఆడి పరిస్థితి కూడా ఏం బాగాలేదనుకుంటా. మా బావకు మాట చెప్తాలే. సర్లే. ఎరా బావా, చెప్పరా. ఏంటి అందరూ భాస్కర్ గారి మెకానిక్ షాప్ గురించి అడుగుతున్నావు? కంపెనీస్ చేస్తావేంటి? చేయాలి కదరా ఏదోటి. అదేంట్రా, నువ్వు చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదుగా. డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పనైనా చేయొచ్చు. సర్లే కానీ ఏదో ఒకటి చేయ మరి. సరే. హలో, ఏంటయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? సరే కానీ ఇంతకి వర్క్ అయిందా కాలేదా, కంప్లీట్ అయిపోయిందా లేదా? అది చెప్పడానికే ఫోన్ చేసావే నాకు ఇప్పుడు. చూడు, నాకు టైం పంచువాలిటీ, వర్క్ పర్ఫెక్షన్ లేకపోతే గనక నాకు నచ్చదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వు ఇమీడియట్గా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయి. పెట్టే ఫోన్.
ముందేమన్నా మెకానిక్ షాప్ ఉందా బాబు? ఇంకా ముందుకెళ్ళాలా? థ్యాంక్స్ బ్రదర్. అటు నుంచి వస్తుంటే కార్ ప్రాబ్లం వచ్చింది సార్. కొంచెం చూడండి ఆ ప్రాబ్లం ఏంటో. టైం లేదు కొంచెం, ఓకే సార్. ప్లీజ్. ప్రశాంత్, ప్రశాంత్. చెప్పన్నా. ఏంటన్నా ప్రాబ్లం వచ్చిందా? రండి సార్. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? ఏమైందో తెలీదు, సడన్గా అక్కడ ఆగిపోయింది. ఇక్కడికి తీసుకొచ్చాను, స్టార్ట్ కూడా అవ్వట్లేదు. ఓకే సార్, చెక్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి ప్రాబ్లము? ఇది నాదులు కట్ ప్రాబ్లం ఏంటి సార్? ఇంకెంతసేపు పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్. సరే త్వరగా చేసి ఇచ్చేయి, అయిపోతుంది. నేను వెయిట్ చేస్తాను. ఓకే సార్, కూర్చోండి. హలో, నేను మీటింగ్కి రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కారు ప్రాబ్లం వచ్చింది. నేను ఎగ్జాక్ట్గా ఇంకొక 1 అవర్లో రీచ్ అయిపోతాను. మ్యాక్స్ 1 అవర్లో రీచ్ అయిపోతాను. సార్ అయిపోయింది సార్. హాఫ్ అన్ అవర్ అన్నావు, అప్పుడే అయిపోయిందా? ఒకసారి స్టార్ట్ చేయమంటారా? ఒకసారి చెక్ చేయి. చేస్తున్నా సార్. ఓకేనా సార్? ఓకేనా? ఇంకా ప్రాబ్లం రాదు సార్. థ్యాంక్ యూ.
బాబు, హలో. ఏంటి సార్ ప్రాబ్లం? సారీ, నేను మర్చిపోయాను. లేదు సార్ మనీ అయితే వద్దు సార్. అదేంటి? అది చిన్నదే సార్, ఇది నాజిల్ కట్ ప్రాబ్లం అంటారు సార్. నేను లో పాయింట్ తీసుకుని ప్రాబ్లం అయితే క్లియర్ చేసేసారు. అవును, యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ పడుతుందన్నో, టైం పడుతుందన్నో, ఇంత త్వరగా ఎలా అయిపోయింది? అది మనకి చిన్న లో పాయింట్ దొరికింది సార్. దానివల్ల వర్క్ అవడంతో పాటు టైం కూడా సేవ్ అయింది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? 6 months ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఓన్లీ 6 months? అవును సార్. 6 monthsలోనే షార్ట్ అండ్ స్మార్ట్ వర్క్ ఎలా చేసావు? ఏం చదువుకున్నావు? బీటెక్ సార్. బీటెక్ చదువుకున్నావు. బీటెక్ చదువుకొని జాబు, అవును, ఎంత పర్సంటేజ్ ఉంది? 86% పాస్డ్ అవుట్ సార్. 86%? అదేంటయ్యా, జాబ్ చూసుకోవాలి కదా. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉన్నాయి సార్ మనకి. అందుట్లోనూ ఫాదర్ కూడా లేరు సార్, అంతా నేనే. ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యావు? ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా సార్. 25 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, కానీ ఎవరు జాబ్ ఇవ్వలేదు. జస్ట్ ఐ హ్యావ్ వన్ థింగ్, టేక్ దిస్ వన్. ఏంటి సార్ మళ్ళీ హోప్ ఇస్తున్నారా? ఓకే, సీ యంగ్ బాయ్, డోంట్ లూజ్ యువర్ హోప్స్, గో ఫర్ ఇట్. జీవితం మరో అవకాశం ఇచ్చిందనుకో, వదులుకోకు, వెళ్ళు తప్పకుండా, సరేనా? ఓకే సార్, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ, జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా నిరుద్యోగం మీద ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేసేవాళ్ళు అంటే నాకు ఒళ్ళు మంట. నేను ఈ ఉద్యోగానికి అప్లై చేయను. నోను, నువ్వు ఆ 3వ ఉద్యోగానికి తప్పకుండా అప్లికేషన్ పెట్టాలి. నీకు ఆ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. అది కాదు. ఇంకేం చెప్పుకో, నువ్వు అప్లై చేస్తున్నావు అంతే. ఏమిటమ్మా అతిగా నవ్వుతున్నావు? నువ్వు చెప్పింది కరెక్ట్ డాడీ. మొదటి 2 ఉద్యోగాలకి బావా చెప్పరా, పొద్దున్నే వచ్చాను, నీ దగ్గర వద్దాం అనుకున్నాను బావా, కుదరలేదు.
ఎక్కడికి పోవా? సరే బావా, నేను రేపు పొద్దున్న ఏదో బండి వేసుకొస్తా. బావా, రేపు పొద్దున్న ఏ టైంకి రావాలరా? సరే బావా, ఉంటా. ఎరా ఏంటి అలా చూస్తున్నావు? బాగాలేదా? బాగానే ఉంది కానీ ఎక్కడికి? ఇంకెక్కడికి రా? ఇక్కడికి. ఏంటి మళ్ళీ మొదలు పెట్టావా? అవునరా, అడగడం మర్చిపోయా. అమ్మ ఎలా ఉందిరా? బాగుందిరా. చెల్లి సంగతి ఏంటి? బాగానే ఉంది. చెప్పడం మర్చిపోయారా, మొన్న మీ చెల్లి ఫోన్ చేసింది, మాట్లాడాను. అయినా ఇన్ని రోజులు మెకానిక్ వర్క్ చేసి సడన్గా జాబ్కి ఏంట్రా? షెడ్ కాడికి సార్ వచ్చారా, ఆయన హోప్ ఇస్తే ఆ హోప్ తీసుకుని వెళ్తున్నా. ఇప్పుడు దాన్ని పట్టుకుని వెళ్తున్నావు అంతేనా? అంతేరా, పద చూద్దాం. సర్లే కానీ. హాయ్ బ్రో. హాయ్. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందా? లేదు బ్రో, ఇంకా హెచ్ఆర్ కూడా రాలా.
సుబ్రహ్మణ్యం, మేడం. బయట కిషోర్ అనే అబ్బాయిని రమ్మానండి. అలాగే మేడం. ఇక్కడ కిషోర్ అండి ఎవరు? మీరు లోపల రమ్మండి. చెప్పండి. 2 మెంబర్స్ వచ్చారు. 2 మెంబర్స్ సెలెక్ట్ అయ్యేటట్టే ఉన్నారు. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. ఒకరు సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ. సుబ్రహ్మణ్యం, బయట ప్రశాంత్ అనే అబ్బాయి ఉంటాడు, రమ్మనండి. ఓకే మేడం. బాబు ప్రశాంత్ అండి నువ్వేనా? నేనే. లోపలికి రమ్మంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ప్రశాంత్, రైట్? ఎస్ మ్యామ్. రెజ్యూమ్ ప్లీజ్. టెన్త్లో 92% ఉంది. గుడ్. అదేంటి ఇంటర్లో మళ్ళీ 62 పడిపోయింది? అంటే మ్యామ్ ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు మ్యామ్. అవి నా స్టడీస్ మీద ఇంపాక్ట్ పడింది. ఐఎమ్ సారీ. నైస్. మళ్ళీ బీటెక్లో 96% బాగానే పికప్ అయ్యారు. అంటే బీటెక్లో మంచి పర్సంటేజ్ ఉంటే జాబ్ వస్తుందండి మ్యామ్. గుడ్ థింకింగ్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫ్రెషర్ అని ఉంది. రెజ్యూమ్ ఇంకా అప్డేట్ చేసుకోలేదా? లేదు మ్యామ్, నేను ఇంకా ఫ్రెషర్నే. మరి బీటెక్ 2 ఇయర్స్ అయింది, ఇప్పుడు దాకా వర్క్ ఏం చేయలేదా? అంటే మ్యామ్ 1.5 ఇయర్ జాబ్ కోసం రెజ్యూమ్ పట్టుకొని 26 కంపెనీ తిరిగా మ్యామ్. కానీ ఎవరు జాబ్ ఇవ్వలేదు. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది మ్యామ్. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే ఒక థాట్తో మెకానిక్గా 6 మంత్స్ జాయిన్ అయ్యా మ్యామ్. ఫైనల్గా నేను ఒకసారి వచ్చి హోప్ ఇస్తే ఇవాళ మీ దగ్గరికి రెజ్యూమ్ పెట్టుకుని వచ్చా మ్యామ్. ఐ హోప్ సో మీరు జాబ్ ఇస్తారనుకుంటున్నాను. ఏంటి, ఎక్స్పీరియన్స్ లేదా? సారీ ప్రశాంత్, ఇక్కడ ఫ్రెషర్స్కి జాబ్ ఇవ్వట్లేదు. ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేశా మ్యామ్ సేమ్ ఇదే రిపీట్ అయిద్దని. ఎందుకంటే ఆల్రెడీ 26 కంపెనీస్కి వెళ్ళాం మ్యామ్. ఇది నా 27th ఇంటర్వ్యూ. ఫ్రెషర్స్కి జాబ్ మీరు కూడా ఇవ్వకపోతే 1 by 1 వస్తూనే ఉంటారు మ్యామ్. ఇట్లానే ఫ్రెషర్స్గా వాళ్ళకి జాబ్ ఎవరు, నాకు జాబ్ ఎవరు? ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మ్యామ్? ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మిస్టర్ ప్రశాంత్, మీ ప్రాబ్లమ్స్ అన్ని మాకు చెప్తే నేనేం చేస్తాను? మా కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి బ్రేక్ చేసుకొని నేను మీకు జాబ్ ఇవ్వలేను. నాకైనా ఇంటర్వ్యూస్ మీద ఆసిపోయింది మ్యామ్. నేను వెళ్ళి మెకానిక్గానే చేసుకుంటా. సుబ్రహ్మణ్యం, వెళ్ళి అబ్బాయిని పిలువు. అలాగే మేడం. బాబు ఒకసారి మేడం రమ్మంటున్నారు. ఏంటి మ్యామ్ పిలిచారంట? ఒకసారి నీ ఫైల్ ఇవ్వు.
యూ కెన్ గో నవ్. ఎందుకు తీసుకున్నారు? ఈరోజు ఈవినింగ్ నీకు ఒక కాల్ వస్తుంది, ఇంకా వెళ్ళొచ్చు. అక్కడ కూర్చుంటారా? సరేరా. ఓ వాటర్ బాటిల్ ఉండే. ఏరా ఎప్పుడొచ్చావు? నేను సాయి బాగున్నావా? పర్లేదు. డాడీ ఎలా ఉన్నారా? పర్లేదు, అంత ఓకేనా? ఇన్ మరి సంగతి? ఎరా మీ బావేనా? అవునరా. అవునా? నేను ప్రశాంత్ గాడా? వాడే. ఏంటి చేతిలో ఫైల్ ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నావురా? ఇంటర్వ్యూవా? అదే నిన్నటిదాకా మెకానిక్ షెడ్లో చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ అంటున్నాడు. అసలు ఏంటి ఆడి పరిస్థితి ఏంటంటావు? ఏం లేదురా, నేను ఎవరో పెద్ద మనిషి వచ్చాడంట షెడ్ గాడికి. ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చాడంట. ఈడేమో నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న ఆయన ఫోర్స్ చేసాడంట. ఆయన ఫోర్స్ చేసేటప్పటికి ఆయన మాట కాదని లేక ఇంకా నేను రాత్రి నాకు ఫోన్ చేశాడు, బయటికి వెళ్దాం రారా అని. ఎక్కడికని అడిగినా చెప్పలేదు. మరి ఇంక ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాడు. అది జరిగింది. మరి ఏమేం జాబ్ సంగతి? ఆడికి జీవితంలో ఇంటర్వ్యూ సెట్ అవ్వరా, అసలు కావు. అవలా. పోనీలేరా, ఇవన్నీ కామనే. ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళేదాడు. సర్లే, ఏదో ఒకటి చేయమను. రే ప్రశాంత్. సరేరా, జాగ్రత్త, వెళ్తున్నాం మరి. అలాగే రా, జాగ్రత్త. ఇన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు రా. నేనే అంటారు 2 ఇంటర్వ్యూస్ దింపాను. ఏమన్నాడు? పట్టుదలేరా. రే బావా, మనకి ఇంక ఇంటర్వ్యూలు వద్దురా. ఆ మెకానిక్ షెడ్లో కూడా మానే. నాతో పాటు యూపీఎస్సీకి రాయమని నీకు ఇప్పుడో చెప్పా కదరా. సర్లే, నేను నీకేదో బిజినెస్ చూస్తాలే. నాకెక్కడ ఉందిరా బిజినెస్ నాలెడ్జ్? నేను మళ్ళీ మెకానిక్ షెడ్లోకి వెళ్ళిపోతా. సర్లే, పద పోదాం. సరేదా. ఏమైంది బావా? ఎవరు ఫోను? హలో, ఎవరు? ఎందుకు మేడం? జాబా? ఆల్రెడీ ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను, రిజెక్ట్ అయింది మేడం. మళ్ళీ మీరు జాబ్ ఇస్తారా, హోప్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. లొకేషన్ ఎక్కడ మ్యామ్? కొత్త కంపెనీయా? ఓకే మ్యామ్. ఎవరు బావా? ఏంటి ఫోన్? ఏం లేదు, లేపద. ఎక్కరా?
just have a break. I have a small work. I'll be back in 5 minutes, okay? మ్యామ్. Hi, మీరేనా ప్రశాంత్? మ్యామ్. Come inside. రెజ్యూమే అవసరం లేదు. అదేంటి మ్యామ్? ఆల్రెడీ ఐశ్వర్య హెచ్ఆర్ మీ రెజ్యూమే నాకు ఇచ్చారు. ఓ అవునా మ్యామ్? అవును, ఎందుకు రమ్మన్నారు మ్యామ్? ఇది మీ జాయినింగ్ లెటర్. వెల్కమ్ టు అవర్ కంపెనీ. యు గాట్ సెలెక్టెడ్. రేపటి నుంచి మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. మాకు కావాల్సింది మీలాంటి టాలెంటెడ్ పర్సన్సే. ఎక్స్పీరియన్స్డ్లోనే కాదు, ఫ్రెషర్స్లో కూడా టాలెంట్ని వెతికేదే మా కంపెనీ. నౌ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ కంపెనీ. శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుందామా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏదైనా ఇంటర్వ్యూలకి వెళ్ళి అయిపోతుంది. ఆడు 24 ఇంటర్వ్యూలకి వెళ్ళాడు, కానీ ఏనాడు ఇలాంటి ఆలోచన రాలా. నీకు కనీసం నానైనా ఉన్నాడు, కానీ ఆడికి ఆ తోడు కూడా లేదు. ఎప్పుడు ఆశయాన్ని కోల్పోమాకే. సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంత్ లాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పి నన్ను ఇన్స్పైర్ చేశారు. నేను కేవలం 5-6 ఇంటర్వ్యూలకే ఇలా అయిపోయాను. నేను కూడా నా లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ నా ఆశయాన్ని నేను కోల్పోను సార్. నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు మారినందుకు కాదు, వాడు నా ఫ్రెండ్ అయినందుకు. సార్, ప్రశాంత్ ఎలా ఉన్నాడు? ఈరోజు వాడి పెళ్ళికి నేను వచ్చాను. ఈ లోపు నువ్వు నాకు తగిలేవు. మరి వాళ్ళ అమ్మగారు? వాళ్ళ అమ్మగారా పర్లా బాగానే ఉన్నారు. వాళ్ళ చెల్లి నేనే పెళ్లి చేసుకుంటున్నా. సరే మరి అయితే జాగ్రత్త.